స్వాగతం సుస్వాగతం. జై హింద్. ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి, తల్లులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అలా అరిస్తే నా పారిపోవాలనిపిస్తుంది భయంతో. జనసేన అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, చిన్నమ్మలతో పెరిగిన వాడిని. జనసేన ముఖ్యంగా మొన్న మీరు చూసే ఉంటారు, నేను కమిటీస్ వేసినప్పుడు ఎందుకు మొదటి స్థానం ఆడపడుచులకి, అక్క చెల్లెలకి ఎందుకు ఇచ్చానంటే, అందరూ మాట్లాడతారు ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, స్త్రీలు రాజకీయాల్లో ఉండాలని. నేను మాట్లాడను, నేను మీకు అండగా ఉంటాను, చేసి పెడతాను మీకు. నేను మిగతా వాళ్ళలాగా అలాగే ఒక ఆడబిడ్డ కష్టం ఇంకో ఆడబిడ్డకి అర్థమవుద్ది, ఇంకో ఆడబిడ్డ చేసే తప్పులు కూడా ఇంకో ఆడపడుచులకి అర్థమవుతాయి. అందుకని రాజకీయాల్లో ప్రముఖమైన స్థానం, 3 వంతుల్లో కనీసం 1/3 వంతు, 3వ భాగం ఆడపడుచులు ఉండాలి చట్టసభల్లో అంటానికి. నేను చట్టసభల్లో లేను, ప్రభుత్వంలో లేను, కానీ నా చేతిలో ఉన్నది పార్టీ స్థానాలు. మొన్న ఈ మధ్యన చాలా మంది అనౌన్స్ చేసిన కమిటీ ఆడపడుచులు కూడా చెప్పాను, మండల స్థాయి నుంచి అన్ని చోట్ల 3 వంతు స్థానం ముందు మన పార్టీలోనే అన్ని విభాగాల్లో, అన్ని కమిటీస్లో ఆడపడుచులకి స్థానం ఇవ్వాలి. కాకపోతే పరిమితి ఏముంది అంటే, చాలా మంది ఇళ్లలోంచి రావడానికి భయపడతా ఉన్నారు. నేను ఒక్కటి మీకు చెప్తా ఉన్నాను, రాజకీయాలంటే ఆడవాళ్ళు వస్తే నోరేసుకొని పడిపోవాలి, పెద్ద పెద్దగా అరుపులు అరవాలనే ఉంటుంది ఇప్పుడు దాకా చేసిన రాజకీయ పార్టీలు. కానీ జనసేన పార్టీ ఆడపడుచులు కానీ, జనసేన పార్టీ అక్క చెల్లెళ్ళు కానీ చాలా విఘ్నతతోటి, అవసరమైతే ఒక ఝాన్సీ లక్ష్మి లాగా, అవసరమైతే ఒక మదర్ తెరిసా లాగా, ఒక వీరనారి ఉండాలి, ఒక తల్లి కూడా ఉండాలి. అలాంటి ఆడపడుచుల్ని నేను ముందుకు తీసుకెళ్తాను జనసేన పార్టీ ద్వారా.